వెల్కమ్ టు మై ఛానల్ అన్లిమిటెడ్ టాక్స్. అనదర్ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దామని మేము డిసైడ్ అయిపోయాం. సో ద ట్రావెల్ గ్యాంగ్ ఇస్ బ్యాక్ అండ్ వీఆర్ గోయింగ్. ఓకే, సో మనం స్టార్ట్ అయిపోయాము. వీఆర్ ఎన్ రూట్ అండ్ వీ కెప్ట్ గోయింగ్. ట్రాఫిక్ అయితే చాలా ఉందనిపించింది బికాజ్ ఇట్ వాజ్ అ వీకెండ్ అను ఏమో. అండ్ వీ స్పాటెడ్ సమ్ విండ్ మిల్స్ అసలు ఎందుకు ఉంటుంది అనుకుంటారు? మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి ఫర్ ఆల్ ఆఫ్ ద వ్యూవర్స్. అండ్ విండ్ మిల్స్ని చూసేటప్పటికి ఆ హ్యాపీనెస్ చాలా అనిపించింది. బట్ ట్రాఫిక్ జామ్ ఎవరు ఉండదు అనుకుంటున్నారు. ఇక్కడ యూకేలో బోల్డ్ అంత ట్రాఫిక్ జామ్. అండ్ ఒకసారి స్టక్ అయ్యామంటే కిలోమీటర్లు ఆగిపోవడమే. అండ్ ఆ రోజు అనుకోకుండా చాలా ట్రాఫిక్ని చూసాం యాజ్ వీ వేర్ గెటింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు ద సిటీ. చూసారా అసలు ఎంత పెద్ద లైన్ ఉందో, ఎంత పెద్ద క్యూ ఉందో. ఓ మై గాడ్, చాలా ట్రాఫిక్ ఉంది. అండ్ మధ్యలో ఈ బైకర్స్ వీళ్ళు మాత్రం హ్యాపీగా ఎటు కావాలంటే అటు కొంచెం దూరం వెళ్తూ ఉంటారు. బట్ అఫ్ కోర్స్ లేన్ దే డూ ఫాలో, కానీ వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ కలర్ఫుల్ బైక్స్ అండ్ పెద్ద పెద్ద బైక్స్ అండ్ బైకర్ గ్యాంగ్స్, బైకర్ క్లబ్స్ ఇలా చాలా ఉంటాయి. అండ్ వాళ్ళు చాలా బాగా రోడ్ ట్రిప్స్ వెళ్తూ ఉంటారు. బికాజ్ యూకే కొంచెం చిన్న ప్లేసే కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు కమ్యూట్ ఆన్ ద బైక్. అండ్ మనం ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాము. అండ్ వీ హ్యావ్ ఎంటర్డ్. సో వీఆర్ గోయింగ్ ఇన్ టు విలన్ లేక్ ఇన్ మిల్టన్ కీన్స్ టుడే. సో మనం వచ్చిన సిటీ పేరు మిల్టన్ కీన్స్. అండ్ మేము ఎంటర్ అయిపోయిన వెంటనే చూసింది ఏంటంటే ఆల్రెడీ చాలా మంది వచ్చేసారు. అండ్ పార్కింగ్ మాత్రం ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఓన్లీ కొన్ని చోట్ల మాకు పార్కింగ్ స్పేసెస్ ఉన్నాయి. అండ్ వీ స్టార్టెడ్ గోయింగ్ ఇన్. ఎంటర్ అవుతూనే నాకైతే వైబ్ చాలా బాగా అనిపించింది. బ్లూ స్కై, గ్రీన్ గ్రాస్. అండ్ ఇక్కడ స్ప్లాష్ అండ్ ప్లే అని చెప్పి పిల్లలకి పర్ హెడ్ £6 అనమాట ఫర్ వన్ చైల్డ్. సో అది వెళ్ళొచ్చు. అండ్ దెన్ ఇక్కడ టెంట్స్ వేసుకున్న వాళ్ళు టెంట్స్, అలా అందరూ పిక్నిక్ చేసుకుంటున్నారు. సరే, అండ్ మా పిక్నిక్ కూడా మేము చేసేసుకున్నాము. దెన్ దిస్ ఇస్ ద హోల్ ఎంటైర్ విలన్ లేక్ పార్క్ ట్రస్ట్ అనమాట. సో చుట్టూరా కూడా ఏముంది అని చెప్పి మొత్తం ఈ మ్యాప్లో ఉండింది. సో మనకి ఎటు కావాలంటే వెళ్ళొచ్చు బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్. అండ్ ఇలా చక్కగా దెర్ వాజ్ వన్ నైస్ ఫాదర్ అండ్ డాటర్ గోయింగ్ ఆన్ అ స్మాల్ మోపెడ్ లాగా. అదేదో బాగా అనిపించింది. సో అది మనం రెంట్ చేసుకోవచ్చు. అండ్ మా అబ్బాయి ఫుల్ కుష్, మేమందరం ఫుల్ కుష్. సో ఫుల్ హ్యాపీ ఉన్నప్పుడు డాన్స్తో బంతా హై బాస్ అని చెప్పి మేమైతే ఆ క్లైమేట్ని ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసాము. సన్నీ వెదర్ ఇస్ వెరీ రేర్ అండ్ ఎప్పుడు విండీగానే ఉంటుంది. సో గాలి ఒక రేంజ్లో ఉండింది. బట్ స్టిల్ వీ వేర్ ఆల్ హ్యావింగ్ సో మచ్ ఫన్. అండ్ కిడ్స్కి ఫన్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఒక గార్డెన్ ఆర్ ఒక పార్క్ వస్తే. సో కిడ్స్కి అయితే భలే కలర్ఫుల్గా అరేంజ్ చేశారు. ఒక చిన్న సైడ్లో 3-4 games, but then all nice cute games ఉన్నాయి. and this is called as the observation wheel ta. but మా అబ్బాయి దీన్ని చూసి this is Ferris wheel, let's go అని ఫుల్ ఎక్సైటెడ్ మోడ్లో ఉన్నాడు. అండ్ ఇది మనకు తెలిసిందే ద జంపింగ్ థింగ్. అండ్ ఇక్కడ షుగర్ క్యాండీ, పీచ్ మిఠాయి అండ్ ఆల్ దీస్ కలర్ఫుల్ లాలీస్. అండ్ వీటిల్ని స్లషీస్ అంటారు. బోల్డ్ అండ్ కలర్స్లో ఉన్నాయి. ఫ్లేవర్ కూడా అదిరిపోతుంది. అండ్ ఇవంతా ఐస్తో వస్తుంది. అవుట్పుట్ ఇలానే ఉంటుంది. బట్ పళ్ళు మాత్రం జుయి అని మాత్రం ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే అంత ఐస్ తింటున్నాం కాబట్టి. సో ఇక్కడంతా షుగర్ రష్ లాగా. వీ హ్యావ్ జెమ్స్, వీ హ్యావ్ పాప్కార్న్, వీ హ్యావ్ పీచ్ మిఠాయి. అండ్ వీ డిడ్ నాట్ లీవ్ పీచ్ మిఠాయి. మేమైతే పీచ్ మిఠాయి తిందామని డిసైడ్ అయిపోయాం. దాన్ని ఫుల్గా ఎంజాయ్ చేసేసాం మేమైతే షుగర్ క్యాండీని. ఎంత షుగర్ ఉండిందంటే అంత షుగర్ ఉండింది. సో వీ వర్ జస్ట్ హ్యావింగ్ ఫన్ విత్ అవర్ పీచ్ మిఠాయి. అండ్ దెన్ అగైన్ వీ స్టార్టెడ్ వాకింగ్. సో చూస్తున్నారు కదా చిన్న టెంట్స్, క్యాంప్స్ వేసుకున్న వాళ్ళు. అండ్ మా వాడు ఫుల్ ఎక్సైటెడ్ ప్లేస్ అంతా చూపిద్దామని చెప్పి. సో మధ్యలో ఇలా ప్లే ఏరియా ఉండింది పిల్లలకి. అండ్ వీ స్టార్టెడ్ టు గో. వీ థాట్ వీ విల్ ఎక్స్ప్లోర్ ఇట్. బట్ చుట్టూరా మాత్రం 360 degrees లుక్ ఇలా ఉండింది అక్కడి నుంచి. సో వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, మనం అటువైపు కూడా వెళ్దాము. అయితే ఇక్కడ పిల్లలు లైన్లో క్యూలో మాత్రం బాగా ఫాలో అవుతూ ఉంటారు. ఎవరెవరిని పుష్ చేసుకోరు, చక్కగా క్యూలో లైన్లో నించుంటారు. అండ్ వాళ్ళ టర్న్ వచ్చేంత వరకు వెళ్తారు. సో మా అబ్బాయితో పాటు కూడా నేను కూడా వెళ్ళాను. అండ్ ఇట్ వాస్ హిస్ టర్న్. వాడు మాత్రం హ్యాపీగా కిందకు వచ్చేసాడు. దాని తర్వాత వేర్ ఇస్ మామీ అని చెప్పి హీ వాజ్ సర్చింగ్. నేను అసలు ఎంతకి బయటకు రావట్లేదు, నేను వాడి సపోర్ట్ కోసం అని నేను వెళ్ళాను. బట్ ఏమైపోయిందా మమ్మీకి అనుకుంటూ ఉన్నాడు. సో హిజ్ మామీ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్ అండ్ షీ ఈస్ కమింగ్. ఓ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. పిల్లల దాంట్లో పెద్దవాళ్ళు వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి. బట్ దెన్ ఐ జస్ట్ వెంట్ టు సపోర్ట్ హిమ్. అండ్ దెన్ ఇలానే పిల్లలకి డిఫరెంట్వి ఆడుకోవడానికి. అండ్ యా, సో దిస్ ఇస్ ద వాటర్ స్పోర్ట్స్ గేమ్. ఇవన్నిటికీ కూడా ఫీ ఉంటుంది, మనం టికెట్స్ తీసుకోవాలి.
అండ్ డెఫినెట్లీ మాకైతే కొంచెం ప్రైసీగానే అనిపించాయి. దే వర్ నాట్ లైక్ ద రెగ్యులర్ కాస్ట్, సో కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది. బట్ వన్స్ ఇన్ అ వైల్ హాలిడే టైమ్ అనుకుంటే వీ హ్యావ్ టు స్పెండ్ అండ్ దెన్ వీ నీడ్ టు గో. సో ది స్వాన్స్ ఉన్నాయి ఇందులో, దెన్ కార్స్ షేప్లో ఉన్నాయి. బాగా అనిపించింది ఈ అంతా కూడా పెడ్లింగ్ చేసుకుంటూ ఈ బోట్స్లో. అండ్ అది అయిపోయాక వి దెన్ వెంట్ ఫర్ అ వాక్, ఎందుకంటే ఇది చాలా హ్యూజ్ పార్క్. ఇంకా ఏముందా ఈ పార్క్లో అని వీ కెప్ట్ వాకింగ్ అండ్ వీ వే గోయింగ్. ఎక్కడ చూసిన పిల్లలు, ఫ్యామిలీస్ సైక్లింగ్ చేసుకునే వాళ్ళు సైక్లింగ్, అలా చాలా హడావిడిగా బాగుండింది. ఇక్కడేమో యూ కెన్ ఫీడ్ దీస్ గూస్, వీటిని గూస్ అంటారు. అయితే వాళ్ళు ఫుడ్ పెడుతున్న కొద్దీ అవి దడ వస్తూనే ఉన్నాయి. మధ్యలో కొంచెం భయం వేసింది, ఎందుకంటే అవి యాక్చువల్గా అయితే మనల్ని ప్రిక్ కూడా చేస్తాయట. సో వీ షుడ్ బీ కేర్ఫుల్. అండ్ దెన్ ఇట్ వాస్ టైమ్ ఫర్ సమ్ ఐస్ క్రీమ్. చెప్పా కదా యూకేలో ఐస్ క్రీమ్ అండ్ పార్క్స్ దే గో టుగెదర్. ఎక్కడ పడితే అక్కడ కంపల్సరీ ఐస్ క్రీమ్ అయితే ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టేకెన్ అ డబుల్ చాక్లెట్ స్కూప్, ట్రిపుల్ చాక్లెట్ and some gems on the ice cream. And then we also had this coffee cum ice cream mix shake. Taste was good, we have enjoyed, and hooray, the video is over. I hope you really loved and enjoyed this video. Tapakunda, please do subscribe if you haven't. We will meet you in the next upcoming video. Bye everyone.